లేదు, మన వాళ్ళని ఇబ్బంది పెట్టాం, మనం ఇబ్బంది పడం. తమ్మన్ సరే, తర్వాత మెయిన్ ఏంటంటే ఇంతకుముందు మామూలుగా మీకు అంతకుముందు ఎలా పేరు ఉన్నా కానీ రీసెంట్ గా అయితే నందమూరి తమ్మన్ గానే మీకు బాగా పాపులర్ అయిపోయింది. కరెక్ట్ గా 2 days లో బాలయ్య బాబు బర్త్డే వస్తుంది. ఈ బర్త్డే స్పెషల్ మీ టీజర్ వస్తున్నా కానీ ఆయన గురించి ఏం చెప్తారు? మైండ్ బ్లోయింగ్ టీజర్, డెఫినెట్గా చాలా టర్న్అప్స్ ఉంటుంది. సో మా బావ గోపి అసలు మామూలుగా తీయలేదు. అంటే కాంతారా కెమెరామ్యాన్ వచ్చాడు గోపికి, సో కోతి కొబ్బరికాయకి దొరికినట్టు అనమాట. ఇంకా అసలు విజువల్గా చంపేశాడు, వేరే లెవెల్లో తీసుకెళ్లారు. బాలయ్య గారు నెవర్ సీన్ బిఫోర్ అండి, అంతే చెప్పగలను. అది సో June 10th పీపుల్ విల్ హ్యావ్ అ బ్లాస్ట్ డెఫినెట్గా. తమన్ అనే ఇప్పుడు రెహమాన్ గారు మళ్ళీ చాలా కాలం తర్వాత పెద్దతో రీఎంట్రీ ఇవ్వడం, సినిమా చాలా పెద్ద హిట్ అవ్వడం, ఆయన పాటలు బాగా మొత్తం జనబాహుళ్యంలోకి బాగా వెళ్ళడం, ఇవన్నీ మళ్ళీ రెహమాన్ గారు మీకు కాంపిటీషన్ అవుతారు అనే ఫీలింగ్ ఏదైనా ఉందా? కాంపిటీషన్ అని చెప్పలేము, ఇట్స్ గ్రేట్ లెర్నింగ్. మనం ఇప్పుడు ఆయన ఏజ్కి ఇంకా కూడా ఆయన ఒక 28 year old 27 year oldకి కాంపిటీషన్ ఇస్తున్నారంటే మంచి విషయమే కదా, అది నేర్చుకోవాలి. ఇప్పుడు ఇళయరాజా గారు కూడా అసలు ఆయన 75th yearలో ఆయన స్టూడియో కట్టారు. ఈ మేడ్ రికార్డింగ్ స్టూడియో. అసలు అది ఎంత పెద్ద విషయం, ఎంత మంచి విషయం అది. అసలు ఎంత ధైర్యం ఇస్తుంది మనకి. మనం ఇప్పుడు ఈ ఏజ్లో మనం ఇంకా ఎంత చేయాలి? 75 years అప్పుడు ఆయన స్టూడియో కడుతున్నారు, రికార్డింగ్ స్టూడియో కట్టారంటే అది హార్ట్ ఆఫ్ చెన్నైలో కోడంబాకల్లో ఆయన ఒక 3 story బిల్డింగ్ స్టూడియో కట్టారంటే ఆయనకి ఎంత నమ్మకం ఉండాలి లైఫ్లో, ఎంత బిలీవ్ చేయాలి ఆయన లైఫ్. సో ఇట్స్ ఆల్ గుడ్, సో వీ షుడ్ టేక్ ఓన్లీ గుడ్. సో రెహమాన్ గారు ఈరోజు మాకు అది సక్సెస్ అవ్వాలి.